హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. ఇదెక్కడి మాస్ కాంబినేషన్ రా నాయన, ఇదెక్కడి మెంటల్ మాస్ రా బాబు అని చెప్పి బాలకృష్ణ అభిమానులు, గోపిచంద్ అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. అసలు బాలకృష్ణతో మ్యాచ్ స్టార్, ఒక స్టార్ హీరో, ఒక మ్యాచ్ స్టార్ ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తున్నారంటే సినీ ఇండస్ట్రీలో పెద్ద బాంబు వెళ్తుంది ఈ సినిమా. ఈ యొక్క సమాచారం అనేది వీళ్ళిద్దరిని పెట్టి తీయబోయే డైరెక్టర్ ఎవరంటే బోయపాటి శ్రీను. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. అలాంటి సమయంలో మళ్ళీ ఇంకొకసారి వీళ్ళిద్దరు సినిమా తీయబోతున్నారు. అది అఖండ 2 మరి ఇంకేంటో అనేది సమాచారం అయితే లేదు. కానీ వీళ్ళిద్దరు తీయబోయే సినిమాలో గోపిచంద్ యాడ్ అవుతున్నాడంటే ఇది సూపర్ హిట్, సూపర్ బంపర్ ఈ యొక్క కాంబినేషన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. గత కొన్ని రోజులుగా చూస్తుంటే బాలకృష్ణ వస్తున్నాడు, హిట్లు కొడుతున్నాడు, వెళ్తున్నాడు. కానీ గోపిచంద్ విషయంలో చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకి హిట్లు లేవు. ఆయన కట్అవుట్కి ఒక హిట్ పడితే ఎలా ఉంటుందంటే యజ్ఞం, రణం, లక్ష్యం సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క కట్అవుట్కి కరెక్ట్ సినిమాలు అయితే పడట్లేదు. చాలా రోజుల క్రితం లౌక్యం అనే సినిమా వచ్చింది, కానీ ఫుల్ కామెడీ సినిమా హిట్ అయింది. కాకపోతే గోపిచంద్కి సెట్ అవ్వాలి. ఎస్ ఇది. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో గోపిచంద్ ఆడవుతున్నాడు అంటే మరి హీరోగానా, లేకపోతే హీరో ఇంకా పెద్ద క్యారెక్టరా, లేదా విలనా అని చెప్పి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ యొక్క సినిమాలో గోపిచంద్ విలన్గా చేయబోతున్నాడని గట్టిగా అనిపిస్తుంది. అసలు విలన్ ఏంటి, గోపిచంద్ చేయడం ఏంటి అనుకున్నారా? అసలు విలన్ విషయానికి వస్తే ఈ యొక్క గోపిచంద్కు విలన్గా చేయడం ఇట్లా తీసి ఇట్లా పడేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అయిన నిజం, వర్షం, జయం సినిమాలు మనకు నిరూపించుకున్నారు ఆల్రెడీ ఏంటి విలన్గా చేసి. జయం సినిమా అయితే హీరో నితిన్ కంటే విలన్గా చేసిన గోపిచంద్కే ఫ్యాన్స్ పెరిగారంటే అతిశయోక్తి కాదు, నిజం 100% అది. అప్పుడు చూసిన వ్యక్తులు ఈయన ఒక విలనిజం చూసి చాలామంది ఫ్యాన్ అయిపోయారు. తర్వాత మహేష్ బాబుతో వచ్చిన నిజం సినిమాతో కూడా మంచి మార్కులు కొట్టేసిండు, విశ్వరూపం చూపించిండు. తర్వాత తన ఫ్రెండ్ అయిన ప్రభాస్తో తీసిన వర్షం సినిమా కూడా సూపర్ హిట్ అయింది. క్యారెక్టర్ చెప్పవలసిన అవసరం లేదు. తను విలన్గా చేశాడంటే 100% దానికి న్యాయం చేస్తాడు గోపిచంద్. ఇక సినిమా అయిపోయిన తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యాడు. తొలివలుపు అలా సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. అంటే దాని ముందే తీశాడు. ఫస్ట్ అసలు తొలివలుపు ఫస్ట్ తీసిన తర్వాతనే సెట్ కాలని చెప్పి హీరోగా వచ్చాడన్నమాట, విలన్గా వచ్చిండు. తర్వాత హీరోగా మారి మంచి మంచి విజయాల్లో కొట్టుకుంటూనే వచ్చిండు. కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి లేవు సినిమాలు ఉన్నాయి కానీ హిట్స్ లేవు. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్నట్లయితే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గౌతమ్ నంద సినిమాతో వచ్చిండు. హీరో ప్లస్ విలన్ 2 క్యారెక్టర్లు చేసిండు గోపిచంద్. అందులో కూడా అసలు సూపర్ ఉంది. అసలు విలన్ క్యారెక్టర్ సూపర్ ఉంది. సినిమా కూడా చాలా బాగుంటుంది, కానీ ఎందుకో కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క సినిమాలో బాలకృష్ణకి విలన్గా గోపిచంద్ చేస్తున్నాడా అని ఈ యొక్క ఇండస్ట్రీ వర్గాల టాక్. అసలు బోయపాటి గోపిచంద్కి స్టోరీ చెప్పాడా, గోపిచంద్ ఓకే చేశాడా, ఎలా ఈ రూమర్స్ వచ్చాయి? నిప్పులేందే పొగరాదు కదా. ఎస్, గత కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా బోయపాటి గోపిచంద్కి స్టోరీ నరేట్ చేస్తారంట. నరేట్ చేసి గోపిచంద్ మ్యాక్సిమం ఈ సినిమాలో తీసుకునే అవకాశం ఉందని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది. చూద్దాం మరి. బాలకృష్ణ హీరోగా, గోపిచంద్ విలన్గా అల్ట్రా సౌండ్ చేసే మన బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా అంటే మామూలుగా ఉండదు. చూద్దాం. ఈ గోపిచంద్కి విలనే కాదు, ఇంకా హీరో కూడా సూపర్ హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బాలకృష్ణ కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అప్డేట్స్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.